సార్ భోజనం రెడీ సార్. నువ్వు వెళ్ళు, నేను తర్వాత తింటాను. ఏంటి సార్ కళ? ఏం లేదు కానీ నువ్వు వెళ్ళవయ్యా. కన్నానులే కల కన్నానులే కల కన్నా ఆనంద్ కల కన్నాను. పాడొద్దు, నేను వస్తున్నా. పద. పాడనేవారు కదా. హౌ ఆర్ యు మిస్టర్ బాలు? ఏంటి మిస్టర్ రాజా, సాక్షులందరినీ వలేసి పట్టుకున్నారా? ఒక్కొక్కళ్ళకి ఎంత డబ్బిచ్చారు? అందరినీ డబ్బుతో కొనటం నీ వల్ల అయ్యేది కాదు. సాక్షులకు డబ్బిచ్చానని ఎవరు చెప్పారు? ఒక హంతకుడిని నిర్దోషిగా నమ్మించాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేగా. తాగింది తలకెక్కిన మైకంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకో. అలాగే మాట్లాడతాను. చచ్చిపోయింది నా అన్న భార్య కాదు, ఈ ఊళ్ళో ఎవరి భార్య కాదు, నా భార్య. అందుకే నేను మాట్లాడతాను. నీ భార్య నీకెంతో ముఖ్యమో సుందరం కూడా అలాగే ఎంతో మందికి ముఖ్యం. ఏ నిందితుడైనా తాను నిరపరాధం నిరూపించుకునే హక్కుంది. బాలు, ఊళ్ళో వాళ్ళు మీ అన్నయ్య గురించి ఏమైనా మాట్లాడిని, కాని నువ్వు కూడా ఇలా మాట్లాడడం బాగులేదు. ఎవడ్రా నువ్వు? సార్, రాజా సార్, రాజా సార్, మీ రూమ్ లో నుంచి ఎవరో పరిగెత్తారు సార్. మిస్టర్ రాజా, కంప్లైంట్ రాసివ్వండి. కంప్లైంట్ ఏమీ అక్కర్లేదు సార్. కేసు విచారణకు రాకూడదు, సుందరం విడుదల కాకూడదని ఎవరో ఈ పనిచేశారు. అది మీకు అర్థమైందనుకుంటాను. ఎస్, అర్థమైంది. రాజా, మీకు పోలీస్ సెక్యూరిటీ ఇవ్వనా? వద్దండి. మళ్ళీ ఏదైనా జరిగితే నేను చూసుకుంటాను. లిస్టా? ఎవరు లిస్టు? రంగడి భోజనం లిస్ట్ అండి. చదువు. 3 చికెన్ రోస్టు, 3 మటన్ రోస్టు, 5 లివర్ కర్రీ, 3 కోడి బిర్యానీ, 5 మటన్ బిర్యానీ, 10 ఫిష్ ఫ్రై, 5 పాయ, 10 ఆమ్లెట్ డబలు, 1 కిలో జీడిపప్పు, 1 కిలో బాదం పప్పు, మొత్తం కలిపి 640 రూపాయలు 50 పైసలండి. అదేమిటయ్యా 50 పైసలు కోసరా? ఆడే అడగాల. ఏమయ్యా ఇవన్నీ ఒక్కడికే కొనుక్కొచ్చావా? ఒక మిలిటరీ హోటల్ ఖాళీ అయిపోయినట్టుందే. ఆడేం అడిగినా మీరేగా కొనిమన్నారు. ఇప్పుడెక్కడా వాడు? బయట ఎందుకు చేస్తున్నాడండి? అయ్యో, వాడు ఏం తప్పు చేశాడు? కట్టేసి కడుపులో అలా కొడుతున్నాడేటి? కడుపులో కొడితే నేనయ్యా పైకొచ్చేది. అదేటగండి. ఇప్పుడు నువ్వెలా ముందుకొచ్చావు? కడుపులో కొట్టారుగా, అందుకే ముందుకొచ్చావు. అవునండి. శభాష్ శభాష్. ఓయ్యో, మంచి ఫైల్ వల్ల ఉన్నావే. ఎందుకు వాడిని ఇలా కొడుతున్నావు నువ్వు? తాగడానికి మందు కావాలన్నా, నీకు ఇప్పించడం నా వల్ల కాదని వెళ్ళిపోయాడు. అందుకే కట్టేసి కొడుతున్నా. ప్రాక్టీస్. వద్దు. ఇక్కడ ఇన్ని కొబ్బరి బొండాలున్నాయే, ఇవన్నీ నువ్వు తాగడానికేనా? అది సరే, నీ బిల్లు 640 రూపాయల 50 పైసలు అన్నాడే, ఆ 50 పైసలేంటి కొసరా? 50 పైసల కొసరు? కొసరే ఈ విధంగా ఉంటే మొత్తం ఎలా ఉంటుందో. అయ్యో అబ్బా, ఎనక్కపోయి కదిపానే. అబ్బా, అయ్యో, వెన్నుము కిరిగిపోయినట్టుందే. అయ్యో రే కన్నా, నువ్వే నా తురుపు కార్డు. అవసరం వచ్చినప్పుడు చక్కగా వేస్తాను. నమస్కారం సార్. నమస్కారం. ఏం సార్, ఆ రాజా కేసు కాగితాలను ఎవరు కాల్చారు? అతనే కాల్చి రిపోర్ట్ ఇచ్చాడా? ఆడేదైనా చేస్తాడా? అవును. ఏంట్రా కాకి షర్టు నిటారుగా ఉంది? ఉతికి గంజి పెట్టుంటారు. గంజి దొరకని చోటికి వెళ్ళి వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తాను. డాక్టర్ సెల్వరాజ్, విజయలక్ష్మి బాడీని పోస్ట్ మార్టం చేసింది మీరేగా? పోస్ట్ మార్టం రిపోర్టును బట్టి తను హత్య చేయబడిందని మీరు అనుకుంటున్నారా?
పోస్ట్ మార్టానికి విజయలక్ష్మి బాడీ వచ్చినప్పుడు అంతా కాలిపోయి ఉంది. అందువల్ల హత్యో ఆత్మహత్యో నేను కరెక్ట్గా చెప్పలేను. సాక్షులు మిగతా ఆధారాలు అది హత్య అని నిరూపిస్తే అప్పుడు అది హత్య అయి ఉంటుంది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ రాజా, యూ కెన్ ప్రొసీడ్. నథింగ్ యువర్ ఆనర్. ఏం లేదన్నాడేటండే? ఏం లేదని లేదు, మూసుకు కూర్చున్నాడు. డాక్టర్ని ప్రశ్నించి గెలవగలవాడెవ్వడు. నవ్వకూడదు, ఇది కోర్టు. దెన్ నెక్స్ట్ విట్నెస్. నీ పేరు? రాణి. నీ వృత్తి? మీరు చెప్పలేని వృత్తి. వ్యభిచారం కేసులో కోర్టు నిన్ను శిక్షించింది కదూ? నీకు ఈ సుందరం తెలుసా? తెలుసు. ఇదేంట్రా అబద్ధమాడింది? అవును, సుందరం నీకు తెలుసని చెప్పావే, ఈయన నీకెలా తెలుసు? ఆయన మా ఇంటికి అప్పుడప్పుడు వచ్చేవారు. ఎందుకు? దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఆ గాయం ఎలా అయ్యింది చెప్పమ్మా. బాత్రూంకి వెళ్ళినప్పుడు జారిపడ్డాను. జారిపడి ఇలా దెబ్బ తగిలిందా? అవునండి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. లోకంలో పడుపు వృత్తి చేసుకునే నీలాంటి ఆడవాళ్లను నమ్మకూడదని నాకు బాగా తెలుసు. అయినా నీ మాట నమ్మాను. అందుకు మంచి బుద్ధే చెప్పావు. నిజం కోర్టులో చెప్పనని ఆ రోజు నాతో చెప్పొచ్చుగా. బాత్రూంలో పడ్డానని ఎందుకు అబద్ధమాడావు? ఏం చేయమంటారు? నేను కోర్టులో నిజం చెప్తానన్నందుకే నాకీ పరిస్థితి వచ్చింది. నేను నిజం చెప్పుంటే వాళ్ళు నన్ను చంపేసి ఉండేవాళ్ళు. ఎవరు వాళ్ళు? చెప్పు. అది చెప్పు. వాళ్ళు చూడండి, నాకు మిగిలిందల్లా నా బిడ్డ ఒక్కతే. దానికోసమైనా నేను ప్రాణాలతో ఉండాలి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నీకు దండం పెడతాను. వీరాస్వామి ఎన్నేళ్లుగా ఇక్కడుంటున్నాడు? నాకు తెలిసి ఎప్పటి నుంచో ఉంటున్నారు. ఇంట్లో ఎవరెవరుంటున్నారు? అతను వాళ్ళ అమ్మాయి అంతే. మీనా, మీనా, నాన్నున్నాడా? ఉన్నారమ్మా. ఒకసారి పిలుస్తావా? పిలుస్తాను. ఏం కావాలి? ఈయన లాయర్ రాజా గారు. నమస్కారం. తెలుసు, నాకు బాగా తెలుసు. నన్ను ఎందుకు వెతుక్కుంటూ వచ్చారో కూడా తెలుసు. సుందరం నిరపరాది, నా కళ్ళతో నేను ఏదీ చూడలేదు. ఆ విధంగా కోర్టులో సాక్ష్యం చెప్పాలి, అవునా? ఆ విధంగా చెబితే ఈ స్థలం నాకు ఊరికే ఇస్తారు. అంతేకాకుండా డబ్బులు కూడా ఇస్తారు. ఈ మాట చెప్పడానికి వచ్చారు కదా? కాదు. అలాగైతే ఎందుకు వచ్చారు మరి? పోయినసారి కోర్టులో ఏమని చెప్పావో అదే ఈసారి కూడా ఒక్క మాట మార్చకుండా చెప్పు. అర్థం కాలా? ఇంకోసారి విను. ఆ రోజు సుందరానికి అగెనెస్ట్గా ఏమని సాక్ష్యం చెప్పావో అదే విధంగా ఈసారి కూడా నువ్వు చెప్పాలి. సార్, ఏంటి అలా చెప్పమన్నారు? ఇంకేం చెప్పమంటావు? మనం కాళ్ళు పట్టుకున్నా వాడు మార్చి చెబుతాడా? వాడు మళ్ళీ అదే చెప్తాడు. వాడు ఈసారి అదే చెప్తే? చెప్పని, వాడేం చూశాడో అదే చెప్తే చాలు. వీరస్వామి, ఈ సుందరం విజయలక్ష్మిని బలాత్కారం చేయటం నువ్వు చూసావా?
బలాత్కారం చేయటం నువ్వు చూసావా? బలాత్కారం చేశారా లేదా అన్నది నాకు తెలీదు. విజయలక్ష్మి సుందరం ఇద్దరూ పెనుగులాడడం నా 2 కళ్ళతోనూ చూశాను, బాగా చూశాను. నువ్వు ఏం చూసావో కొంచెం వివరంగా చెప్తావా? చెప్తానండి. ఆవిడ చచ్చిపోయిన రాత్రి అదేనండి ఒంటికి వెళ్ళడం కోసం నేను తలుపు తెరిచి ఇంట్లోంచి బయటకు వచ్చాను. మనకెందుకు వచ్చిన గొడవని ఇంట్లోకెళ్ళి తొంగున్నాను. ఆ తర్వాత ఉదయమే తెలిసింది విజయలక్ష్మి అమ్మ ఒళ్ళు కాల్చుకుని చచ్చిపోయిందని. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఏనెందుకు లేచాడండి? కుర్చీకున్న మేకు గుచ్చుకొని. మిస్టర్ వీరాస్వామి, నీకు సుందరానికి ఇంతకుముందు ఏదైనా గొడవ జరిగిందా? నాకా? నా ఇంత ఎందుకు గొడవ ఉంటదండి? అడిగిన దానికి జవాబు చెప్పు. జరిగిందా లేదా? లేదండి. అబద్ధం, పచ్చబద్ధం. సుందరం ఇంట్లో 2 ఏళ్ల కిందట నువ్వు వాచ్మెన్ గా పనిచేసావా లేదా? అవునండి. గొడవ జరిగి నిన్ను పనిలోంచి పంపించేశారు. పని చేస్తున్నప్పుడు నీకు వాళ్ళింటి కాంపౌండ్లోనే ఇల్లు కట్టించిచ్చారు. పని మానేసిన నువ్వు ఇల్లు ఖాళీ చేయకుండా 12 ఏళ్ల నుంచి అక్కడే ఉంటూ ఇల్లు నా సొంతం అంటూ మాట్లాడావు. అందుకని సుందరం ఇతని మీద వేసిన కేసు ఇంకా నడుస్తుంది. యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ గారు అవసరం లేని ప్రశ్నలు అడుగుతున్నారు. సుందరం ఇతని మీద వేసిన కేసుకి ఈ కేసుకి ఏంటి సంబంధం? మిస్టర్ రాజా, ఈ కేసుకు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడగండి. సంబంధం ఉంది యువర్ ఆనర్. ఐ విల్ కమ్ టు ది పాయింట్. yes, proceed. థ్యాంక్ యూ యువర్ ఆనర్. సుందరం విజయలక్ష్మిని బలవంతం చేయడం నువ్వు కళ్ళారా చూశానని చెప్పావే, అది నిజమేనా? ఏటి సార్, ఎన్నిసార్లు చెప్పాలే? చూశాను చూశాను చూశాను. సుందరం విజయలక్ష్మిని బలాత్కారం చేయడం నా కళ్ళారా చూశాను. కొంచెం సేపు అయిన తర్వాత లేదని చెప్పావుగా. ఏటి సార్ మీరు అలా అంటారో? నేను చెప్పేది నిజం, నిజం తప్ప ఏది చెప్పట్లేదు. ఇది కోర్టు, మర్యాదగా మాట్లాడడం మంచిది. జడ్జి గారిని ఏమడుగుతున్నాడు? డబ్బులు అడుగుతున్నాడు. ఛీ, నోర్మై. యూ కెన్ ప్రొసీడ్ మిస్టర్ రాజా. థ్యాంక్ యూ యువర్ ఆనర్. అక్కడ ఉన్నదెవరో కనబడుతోందా? ఎందుకు అడుగుతున్నారు? కనబడుతోందా లేదా? అరేరే, ఇది నా కూతురు మేనా కదా? నీ ఇంటికి సుందరం ఇంటికి మధ్య ఎంత దూరం ఉంటుంది? ఎంత దూరం ఉంటదండి? పిలిస్తే పలికి ఎంత దూరం? సుమారు 300 మీటర్లుంటుందా? అబ్బే, ఈ మీటర్లో గీటర్లో మనకు తెలియదండి సార్. ఇదేంటో తెలుసా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇదంటే అది కాదు సార్, మూర సార్. ఎంతుంటుంది? మూరలో గేర్లో అంటే నేను కొలిసి చూడలేదు కానండి. ఉజ్జాయింపుగా అంటే మన కోర్టు గేట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఉంటుందండి. అప్రాక్సిమేట్లీ 500 ఫీట్ యువర్ ఆనర్. పట్టపగలే ఇంత దగ్గరగా ఉన్న నీ కూతుర్నే కళ్లద్దాలు వేసుకొని చూసిన నువ్వు, దీనికన్నా 10 రెట్ల దూరంలో ఉన్న సుందరం ఇంట్లో, అది రాత్రిపూట కళ్లద్దాలు వేసుకోకుండా సుందరం విజయలక్ష్మిని బలాత్కారం చేసింది ఎలా చూడగలిగావు? మిస్టర్ వీరస్వామి, ఇది కోర్టని జ్ఞాపకముంచుకో. అదంతా ఇక్కడొద్దు.
అడిగిన ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పు. సుందరం విజయలక్ష్మిని బలాత్కారం చేయడం నువ్వు చూశావా? ఒక నీడలాగా ఉండటం చూశానండి. కానీ సుందరం సార్కి ఎన్నో చెడు అలవాట్లు ఉండడం వల్ల ఒకవేళ ఆ విధంగా జరిగి ఉండొచ్చేమోనని అనుకున్నావా? నువ్వు కళ్ళతో చూశాననేగా చెప్పావు. అయితే నువ్వు చూశానన్నది అబద్ధం, అంతేగా? నీకు సుందరానికి ఉన్న విరోధం వల్ల నీతో అబద్ధం చెప్పించారు. యువర్ ఆనర్, మిస్టర్ రాజా ఏవేవో ప్రశ్నలు అడిగి నా సాక్షిని భయపెడుతున్నారు. నేను ఏవేవో ప్రశ్నలు అడిగి భయపెట్టడం లేదు. ఏది కావాలో అదే అతన్ని అడుగుతున్నాను. సరిగ్గా సమాధానం చెప్పకుండా గుటకలు మింగే ఇతన్ని తప్పుడు సాక్ష్యం చెప్పడానికి రమ్మనే ముందే ఆలోచించాలి. ఈ విధంగా అడిగితే ఈ విధంగా చెప్పాలని ట్యూషన్ ఇవ్వాలి. అదొదిలేసి ఇప్పుడు సాక్షిని భయపెడుతున్నాడు, బెదిరిస్తున్నాడు అని చెప్తే లాభం లేదు మిస్టర్ చంద్రం. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ కేసును రేపటికి వాయిదా వేయడమైంది. వెల్ డన్ మిస్టర్ రాజా. ఆ మునుస్వామికి చెమటలు పట్టించారు మీరు. మిస్టర్ రాజా, ఈ కేసు పరిశీలించిన తర్వాత మీకేమనిపిస్తోంది? ఇప్పుడేది చెప్పే పరిస్థితిలో లేరు. ఇంకా కొన్ని సాక్ష్యాలు ఉన్నారు, ముఖ్యంగా లెటర్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఫర్ ది ప్రాసిక్యూషన్. సుందరం, టైం అయింది. ఆ మెలకం నుండి ఉనికిచ్చావే. అప్పుడే ఏమైంది, ముందుంది చూడరా. అబ్బా, ఇప్పుడు నాకు నమ్మకంగా ఉంది. అలన్, శేఖర్, ఏంటి ఎవరు కనపడరు? శేఖర్, శేఖర్, ఆనంద్, శేఖర్, ఏంట్రా ఇది? ఏమైంది? ఏంట్రా ఏమైంది?
హేమ, విజయలక్ష్మి రూమ్ కొంచెం చూడాలి. హేమ రా. ఏంటి శేఖర్? ఎవరికి తెలుసు వీడి మనసులో ఏముందో ఎవ్వరూ తెలుసుకోలేరు. కోర్టులోంచి బయటకు వచ్చాం, సడన్ గా రారా అని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఏమయ్యా, ఎవరో రాణి అనేది కోర్టుకొచ్చి నిజం చెప్తుందన్నావే, చెప్పిందా? చెప్పదు. అదెందుకు చెప్తుంది? అయినా మన హేమ మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉంది, మీరు వింటేగా ఆ రాజాని నమ్మొద్దు నమ్మొద్దు అని. దానికన్నా బెటర్ ఏంటంటే 1000 రూపాయలు ఇచ్చి కాశీ రామేశ్వరం బస్సులో టూరుకు తీసుకెళ్లి అక్కడే వదిలేసి వస్తే దరిద్రం వదిలిపోతుంది. అవును, ఈ వెటకారానికి ఏం తక్కువ లేదు. హేమ, విజయలక్ష్మి సొంత దస్తూరితో రాసింది ఏదీ లేదే. తన దస్తూరితో రాసింది ఏదైనా ఉందా? నాకు తెలిసి ఏదీ లేదు. ఎందుకు? ఉంటే కోర్టులో ఉన్న లెటర్ దస్తూరి విజయలక్ష్మిదేనా అని చెక్ చేసి చూడొచ్చు. రాజా, ఇక్కడేం వెతుకుతున్నావు? విజయలక్ష్మి హ్యాండ్ రైటింగ్ ఉన్న లెటర్ ఏదైనా దొరుకుతుందేమో చూస్తున్నాం. దానికోసం నేను బాగా వెతికాను, ఒక్కటీ లేదు. ఏంటిది? ప్రియమైన విజయ్ని అమ్మ దీవించి రాయినది నేనిక్కడ కులాసా. ఆహా, ఇదేమన్నా ఇందిరాగాంధీకి అమెరికా ప్రెసిడెంట్ రాసిన లెటరా? అమ్మ కూతురుకి రాసింది. అదేంటి దాన్ని జేబులో పెట్టుకుంటున్నావు? నాకేం అర్థం కావట్లేదు. నీకెన్నో విషయాలు అర్థం కావలే. అర్థమయ్యుంటే ఈ కేసు ఇలా ఉండేది కాదు. చూడు, ఎవరి బోసు, నటరాజు, శాంతిలు విజయలక్ష్మికి గ్రీటింగ్స్ పంపించారు. ఒకవేళ వదిన ఫ్రెండ్స్ ఎవరైనా పంపించుండొచ్చుగా. కజిన్ అంటే గుర్తొచ్చింది. విజయలక్ష్మి చనిపోయే ముందు తనకొక ఫోన్ వచ్చింది. తన ఇంట్లో లేదని చెప్పాను. ఎవరని అడిగితే కజిన్ అని చెప్పేసి పెట్టేశారు. ఎప్పుడు? ఆ రోజా, ముందు రోజా? ముందు రోజు. ఆ కళ్యాణ్ క్యారెక్టర్ ఎలాంటిది? మన సుందరం అనే పార్ట్నర్, మంచి ఫ్రెండ్. ఎందుకు అడుగుతున్నావు? ఒక పార్ట్నర్ తప్పుకుంటే ఇంకో పార్ట్నర్కి లాభం కదా. రే, ఏ రూట్లో వెళ్తున్నావురా? ఏం లేదు, వదిలే. సరే, ఈ కేసు పూర్తయ్యేలాగా నాకు పిచ్చెక్కేటుంది. ఏంటి బామ్మ, కోర్టుకు రాలేదు? ఏమిటి నన్ను బామ్మ అని పిలుస్తున్నాడు? వాడి కంటికి నేను బామ్మలా కనపడుతున్నానా? నాకు లైఫ్ లో ఒకే ఒక కోరికుంది. ఏమిటా? నువ్వు ఏదో ఒక పెద్ద కేసులో ఇరుక్కోవాలి. నీ తరఫున నేను ఫ్రీగా వాదించి నీకు ఏదో విధంగా ఉరిశిక్ష పడేలా చేస్తాను. వస్తా. ఒరేయ్, నువ్వు బాగుపడవురా, బాగుపడవు. అయ్యో, కోర్టుకెళ్తుంటే ఇలా మాట్లాడతానేమిటి భగవంతుడా? పొన్నూరు 25/9/89. ప్రియమైన అమ్మకు విజయ రాయునది. నాకు మనసు సరిగా లేనందువల్ల వెంటనే లెటర్ రాయలేకపోతున్నాను. నా బావగారైన సుందరం నా దగ్గర తప్పుగా నడుచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. నేను తెలివిగా తప్పించుకుంటూ వస్తున్నాను. ఇంట్లో ఉంటున్న ఒక్కొక్క నిమిషం నిప్పుల్లో నడుస్తున్నట్టుంటుంది. ఈ విషయంలో నువ్వేం దిగులు పడకు. సమయం చూసి నేనే నా భర్తకు చెప్పి బుద్ధొచ్చేట్టు చేస్తాను. ఈ విషయం మూర్తి అన్నయ్యకు చెప్పొద్దు, గొడవవుతుంది. ఇట్లు నీ కూతురు విజ్జి. ఈ లెటర్ విజయలక్ష్మి రాసిందేగా? అవునండి. ఇందులో ఉన్న సంతకం నీ కూతురు విజయలక్ష్మిదే అని నువ్వు ఖచ్చితంగా చెప్పగలవా? ఏంటి సరిది? తల్లికి కూతురు సంతకం తెలీదా? వెల్, ఈ లెటర్ ద్వారా సుందరానికి విజయలక్ష్మి మీద ఒక తప్పుడు ఆలోచన ఉందన్నది నిరూపించబడ్డది. మొదట్నుంచి తప్పుగా నడవడానికి ప్రయత్నించిన సుందరం సమయం దొరికిన వెంటనే విజయలక్ష్మిని బలాత్కారం చేశాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవ, ఘర్షణలో విజయలక్ష్మిని హత్య చేశాడు. నిజం ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతో హత్యను ఆత్మహత్యగా మార్చడం కోసం శవం మీద కిరోసిన్ పోసి కాల్చాడు. ఇది సుందరం చేసిన హత్య అని చెప్పడానికి ఇంతకన్నా సాక్ష్యాలు, ఆధారాలు అవసరం లేదు యువరానర్. మిస్టర్ రాజా, ఆ లెటర్ ఇవ్వు. ఇది కొంచెం చూడండి. ఈ లెటర్ మీరు రాసిందేగా? అవునండి. కొంచెం చదువుతారా? చదవండి. ఏలూరు 10/10/89. 10/10/89. చదువు. ప్రియమైన విజ్జికి అమ్మ దీవించి వ్రాయినది. ఇక్కడ అంతా క్షేమం. మురళికి పెళ్లి సంబంధం చూశాం. మధ్యతరగతి వాళ్లే. నువ్వు ఆగండి. ఆ లాస్ట్ లైన్ మాత్రం చదవండి. నీ మొగుణ్ణి అడిగినట్టు చెప్పు. పెద్దల్లుడు సుందరాన్ని, సావిత్రిని మరీ మరీ అడిగినట్టు చెప్పు. ఇంతే సంగతులు. ప్రేమతో మీ అమ్మ జానకి. మీరు రాసిందేగా? 10/10/89. ఇది మీ అమ్మాయి విజయలక్ష్మి రాసిన లెటరేగా? అందులో తేదీ ఏముంది? 25/9/89. అప్పుడు 2 లెటర్స్ మధ్య 15 రోజులు వ్యత్యాసం ఉంది. మీ కూతురు రాసిన లెటర్ వచ్చిన తర్వాత మీరు ఈ లెటర్ రాశారు. అంటే 10/10/89. అవునండి.
అప్పుడు సుందరం ప్రవర్తన తన దగ్గర సరిగ్గా లేదని మీ కూతురు రాసిన లెటర్కి మీరు బదులుగా రాసిన లెటర్ ఇది. అది ఏ కంగారెందుకు? సొంత కూతుర్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడన్న విషయం తెలిసి ఏ అమ్మాయినా ఇలా కుశల ప్రశ్నలు వేస్తూ ఉత్తరం రాస్తుందా? ఒకవేళ పొరపాటుగా 10-9-89 అని రాయబోయి 10-10-89 అని రాసుంటాను. అప్పుడు మీ అమ్మాయి 25-9-89 రాసిన లెటర్ కన్నా ముందే రాసిన లెటర్ ఇదని మీరు చెప్తున్నారా? అవునండి, అందుకే పెద్దళ్ళున్న అడిగినట్టు రాశాను. ఒక అబద్ధం నిజమని మళ్లీ మళ్లీ చెప్తే ఆ అబద్ధం నిజమవుదు యువర్ ఆనర్. విజయలక్ష్మి 25-9-89 రాసిన లెటర్ సుందరం తన పట్ల తప్పుగా ప్రవర్తిస్తున్నాడు అని రాసింది. కాని 10-10-89 జానకమ్మ గారు రాసిన ప్రత్యుత్తరంలో ఆ విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కడా చూపలేదు. ఈ లెటర్ జానకమ్మ గారే రాశారన్నది నిరూపించబడ్డది. ఎనివే, విజయలక్ష్మి లెటర్ కేవలం కల్పించిన ఒక కట్టుకథ యువర్ ఆనర్. హత్యను ఆత్మహత్యగా మార్చిన కేసులు మనం ఎన్నెన్నో విన్నాం. కాని ఒక ఆత్మహత్యను హత్యగా మార్చడం మొట్టమొదటిసారిగా ఇప్పుడే వింటున్నాం. ముద్దాయి సుందరానికి అగెనెస్ట్గా ప్రాసిక్యూషన్ వారు ప్రవేశపెట్టిన సాక్షులు సాక్ష్యాధారాలన్నీ అబద్ధమని నిరూపించబడ్డాయి. కాబట్టి విజయలక్ష్మి మరణం ఖచ్చితంగా ఆత్మహత్య యువర్ ఆనర్. అయితే రాణి సాక్ష్యం? తనొక ప్రాస్టిట్యూట్. డబ్బు కోసం ఒల్లమ్ముకునే వాళ్ళ సాక్ష్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు. సమాజంలో గౌరవ మర్యాదలతో బతుకుతున్న సుందరం మీద కొంతమంది గిట్టని వాళ్లు పాత కక్షతో పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్లే విజయలక్ష్మి ఆత్మహత్యను హత్యగా మార్చారు. యువర్ ఆనర్, the demoralized politics and irresponsible functioning has spoiled harmony of the normal life. At this juncture, the only relief to the public is the court, which is the chief of the supreme justice. The court is the only refuge of the common people. Let the people not lose their hope in that too. చట్టం ఒక చీకటి, దానికి వకీల్ వాదం ఒక దీపం. ఇది నేను చెప్పలా, టంగుటూరి ప్రకాశం గారన్నారు. ఆ చట్టం అనే చీకటిలో వకీలు యొక్క వాదం అనబడే దీపం వెలుగులో నిజాన్ని తెలుసుకోవాల్సిందిగా హానరబుల్ కోర్టు వారిని కోరుకుంటున్నాను. చేయని నేరానికి శిక్షను అనుభవిస్తున్న ఈయనను న్యాయస్థానం వారు కరుణతో విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ తన క్లయింటుని కాపాడాలని చూపించిన ఉత్సాహం మటుకే మిస్టర్ రాజా యొక్క థ్రెటనింగ్. అందుకోసం ఎన్ని చూపించినా నిజం అబద్ధమైపోదు. ఏదో సాక్షులను సాక్ష్యాలను అన్నీ అబద్ధమని మహా ఈజీగా చెప్పాడు మిస్టర్ రాజా. పడుపు వృత్తిలో ఉన్న రాణి సాక్ష్యం చెప్పకూడదు. అది తప్పు యువర్ ఆనర్. రాణి చెప్పింది అబద్ధం. రాణికి సుందరం ఎవరో తెలియదు. కావాలంటే ఈ కోర్టులో ఉన్న ఎవరి మీదైనా కుట్రతో అటువంటి కేసు వేయవచ్చు. ఇఫ్ యూ వాంట్ వెరిఫై దిస్ మిస్టర్ చంద్రం, నువ్వు సరేనంటే నీ గురించి కూడా అటువంటి కేసు పుటప్ చేయొచ్చు. కామ్ డౌన్ మిస్టర్ రాజా. లెట్ హిమ్ ఫినిష్ హిజ్ ఆర్గ్యుమెంట్. యూ కెన్ ప్రొసీడ్ మిస్టర్ చంద్రం. వీరాస్వామి చూపు సరిగా లేకపోయిండొచ్చు, కాని విజయలక్ష్మి ఇంట్లో తనని ఎవరో గట్టిగా పట్టుకుని బలవంతం చేశారు. అది వీరాస్వామి చూశాడు. ఆ ఇంట్లో సుందరం తప్ప వేరే మగాడెవరుంటారు? అదీ కాకుండా మిగతా సాక్షులు సాక్ష్యాలను పరిశీలించి చూస్తే అది సుందరమే అని చక్కగా తెలుస్తుంది. యువర్ ఆనర్. మిస్టర్ రాజా, యూ విల్ గెట్ యువర్ ఛాన్స్. జానకమ్మల తేదీ రాయడంలోని తప్పు ఎవరికైనా జరగొచ్చు. ఇట్ ఈస్ కామన్. ఈవెన్ ఇట్ ఈస్ హ్యాపెన్స్ టు యూ యువర్ లార్డ్షిప్. ఒక అమ్మాయి ప్రేమించి వివాహం చేసుకుని సంతోషంగా జీవిస్తున్నప్పుడు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుంది? దీనికి ఆయన తరఫున ఎలాంటి సమాధానం చెప్పడం వీలు కాదు. అందువల్ల సుందరమే ఈ హత్య చేశాడని నేను గట్టిగా చెప్తున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ రాజా, సాక్ష్యాలు సాక్షులు న్యాయస్థానానికో లేక ప్రతివాదికో సంబంధించినవిగా లేవు. విజయలక్ష్మిది హత్య అని చెప్పి ప్రాసిక్యూటర్ తరఫున చెప్పిన సాక్ష్యాలు సాక్షులు అబద్ధం చెప్తున్నారని చెప్పినా అవి నిరాధారం, తప్పుడు అని కొట్టిపారేయడం కుదరదు. నువ్వు చెప్పినట్టుగా అది ఆత్మహత్య అని అనడానికి న్యాయమైన కారణాలుండాలి, అంతేగా? ఎస్ యువర్ ఆనర్. నీ దగ్గర అటువంటి సాక్ష్యాలున్నాయా? ఇంతవరకు లేవు, కానీ ప్రయత్నిస్తాను. అందుకు కొంచెం టైం కావాలి. షూర్, టైమ్ ఈజ్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్.